అందరికీ మరోసారి నిండు వందనాలండి. నేటి మధ్యాహ్నం నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడిగాను. బ్రతుకుండగా మంచెందుకు గుర్తురాదు, చచ్చిపోయిన తర్వాత ఎందుకు గుర్తొస్తున్నాను? చచ్చిపోయిన తర్వాత చెడు మాట్లాడేవాడిని దుర్మార్గుల్లాగా చూస్తారు, బతుకుండగా మంచి మాట్లాడేవాడిని దుర్మార్గుల్లాగా చూస్తారు. లోకం అంతే, దాని నైజం అంతే. కానీ పేతురులో సహజంగా మనం లోపాలు చూసేవాళ్ళం కనపడతాం. పేతురులో కనిపించిన 4 మంచి విషయాలు నిన్న ఉదయం చూసాం మనం. ఏమిటో గుర్తున్నాయా మీకు? మత్తయి సువార్త 15:15లో ఆయన ప్రభువుని అడిగి తెలుసుకునేటువంటి తత్వం. నాకు తెలుసులే, నాకు అర్థమైందిలే కాదు, గ్రహించేటట్టు అడిగి తెలుసుకోవడం పేతురులో మనం నేర్చుకోవలసిన ఓ మంచి లక్షణం. ఎవరైనా లెక్కలు ప్రారంభంలో ఫండమెంటల్స్ సరిగా గ్రహణకు రాకపోతే, నేర్చుకోకపోతే అతను లెక్కలు రావు. ఏదైనా అంతే. మీరే ఆలోచించండి. ప్రతిదీ అడిగి నేర్చుకోవడం, గ్రహించటం అనేది నిన్ను శక్తివంతునిగా చేస్తుంది. పేతురులో మిగిలిన శిష్యులు అడగలేదు, కానీ పేతురు అడిగాడు, అయ్యా ఆ ఉపమాన భావం ఏమిటో మాకు చెప్పవా అని ఆయన చెప్పారు. ఆ తరువాత మార్క్సు వార్త 1:36లో చంద్రకడనే లేచాడు, ప్రభు ఎక్కడున్నాడో మిగతా వారితో కలిసి వెతికాడు. ప్రభు యొక్క సన్నిధి, ప్రభు ఉనికి కోసం వెతికే తత్వం పేతురులో ఉన్నట్టు నిన్నటి దినాన్న రెండవదిగా మనం చూసాం. మర్చిపోవద్దు, పేతురులో అడిగి తెలుసుకునే లక్షణం ఉంది. రెండవదిగా దేవుని కొరకైన తపన, ఆకలి, ఆయన సన్నిధి కావాలి, ఆయన కొరకైన తృష్ణ ఉంది. అందుకే వెతికి కనుక్కున్నాడు. మూడవదిగా మార్క్సు వార్త 10:28 అతడు తన గురించి తాను మాట్లాడుకోలేదు. ఇదిగో మేమందరమును సమస్తము విడిచిపెట్టితిమి, అందరినీ కలుపుకుని మాట్లాడే తత్వం. చేసింది ఏదైనా తన గొప్పతనంగా ఫీల్ అవ్వలేదు, అది తన సహవాసం అంతటికీ ఉన్నది అని గ్రహింపు కలిగిన వ్యక్తిగా పేతుర్ని మనం చూస్తాం. మూడవదిగా. నాలుగవదిగా మార్క్సు వార్త 11:20 ప్రభువు ఇక ఎవరునూ నీ ఫలములు తినకుందురుగాక అన్న తరువాత వారు ఆ చెట్టు వేళ్లతో సహా పెకలించబడి ఎండిపోవడం చూసి ప్రభు చెప్పిన మాటను జ్ఞాపకం చేసుకొని అనే పదం, అంటే ఆయన పలికిన ప్రతి పలుకు ఖచ్చితంగా నెరవేర్చబడుతుంది అనే సత్యం దగ్గర జ్ఞాపకంలో ఆయన చెప్పిన మాటలను అట్టిపెట్టుకున్న వ్యక్తిగా పేతురు కనపడతాడు. ఇది నాలుగవది. ఇది సువార్తల్లో మనకు కనిపించే పేతురులో ఉండే శ్రేష్టమైన సంగతులు. ఇకపోతే సువార్తల వద్ద నుండి మనం అపోస్తల కార్యాల దగ్గరికి వద్దాం. అపోస్తల కార్యాల దగ్గరికి వచ్చేటప్పటికి పేతురులో అనూహ్యమైన మార్పును మనం చూస్తాం. మన జ్ఞానానికి మించిన మార్పును చూస్తాం. ఏ వ్యక్తి అప్పటి వరకు బలహీనుడిగా కనిపించాడో ఆ వ్యక్తి బలవంతుడిగా కాదు, బహుబలవంతుడిగా కనపడ్డాడు. నిజంగా ఇది ఆశ్చర్యం. నేను మీతో మాట చెప్పాలి. నేను ఎప్పుడు 10 మందిలో మాట్లాడినవాడిని కాదు. 10 మంది ఉన్న చోటుకి పిలిచి నాతో ఏమైనా మాట్లాడితే నా కళ్ళు ఉడికాయి, ఇప్పటికీ ఉడుకుతాయి. మీరు నవ్వనంటే ఒక మాట చెప్తా. మాకు ఒక మాస్టర్ ఉన్నాడు.
ఆ మాస్టారు పిలిచారే, నువ్వు చక్కగా ఉంటావు, బొద్దుగా ఉంటావు, ఎత్తుగా ఉంటావు, నువ్వు ఖచ్చితంగా నాటకానికి పనికొస్తావురా రా అన్నాడు. నాకు కూడా ఎక్కడో మనసులో ఉంది, అందరూ వేస్తున్నారు నేను కూడా వేస్తే బాగుందని. కానీ పిరికి మాత్రం జరుగుడ్డు అంత పిరికి ఉంది. సరే, మాస్టర్ మాట విన్నాను, చాలా బాగా రిహార్సల్ చేశాం, స్టేజ్ మీదకి వచ్చాం. వచ్చిన తర్వాత చెప్పటం మొదలుపెట్టాను. మాస్టర్ అనుకున్నాడు, అబ్బా వీడి స్వరం ఏం మాట్లాడుతున్నాడు వీడు అనుకుంటున్నాడు. ఎక్కిన తర్వాత నాకు ఎవరు కనపట్టాల, లైటింగ్ కదా. కరెక్ట్గా 3-4 నిమిషాలు 5 నిమిషాలు అయిన తర్వాత ఎదురుగా హెడ్ మాస్టర్ కనపడ్డాడు, లెక్కల మాస్టర్ కనపడ్డాడు, డ్రిల్ మాస్టర్ కనపడ్డాడు. నా నోటికి తాళం పడిపోయింది, ఒక మాట రాట్లా. చెప్పరా అంటే చెప్పటం లేదు, ఏం లేదు, స్టేజ్ దిగి పరుగో. అది నేను అంటే నీ అంత ధైర్యవంతుని కాదు, నీ అంత బలవంతుని కాదు. నలుగురిలో నిలిచి మాట్లాడడం అంటే నాకు భయం, ఇప్పటికీ ఆ భయం ఉంది. ఎందుకో తెలుసా? మాట్లాడి నేను 2 అంతల శిక్షకు గురవుతాననే భయం నాకు ఇప్పుడు ఉంటుంది. బోధించి ఆ ప్రకారం జీవించిన వారికి 2 అంతల శిక్ష ఉంది. మరి ఇప్పుడు నిలబడి మాట్లాడుతున్న నేను ఏ శిక్షలో ఉన్నాను? వినే మీకు 1 చెప్తున్న నాకు 2. అంటే ఐఎమ్ ఇన్ మోర్ డేంజరస్ కండిషన్ రాదర్ దాన్ ద హీరర్స్. వినేవారి కంటే మాట్లాడే నాకు అది ఉంది కదా. అలాంటి నన్ను బలపరిచిన దేవుడు. నేను ఎప్పుడు ఏం ప్రార్థన చేస్తుంటానో మీకు చెప్తాను. 1, నేను ప్రార్థిస్తూ ఉండగా నీ పాదాల దగ్గరికి రావాలి, నీకు చెప్తాను. లేదు, వాక్యం బోధిస్తూ ఉండగా నీ దగ్గరికి రావాలి. ఈ 2 నాకు అనుగ్రహించు. కళ్ళు ముయ్యగానే నేను ఇంకేం అడగను. దేవదూతల ముఖాలు చూడాలని కోరుకోవటంలా, శ్రేష్ఠ పరిశుద్ధుల ముఖాలు చూడాలని కోరుకోవటంలా, నేను ఒకటే కోరుకుంటున్నా, కన్ను ముయ్యగానే నీ ముఖం చూడడానికి కృప చూపించాలి. ఇంకేమో అంటే చచ్చిపోవడానికి కూడా ధైర్యం ఇస్తాడా? ఇస్తాడు. ఒకవేళ హార్ట్ సైడ్ మెల్లగా పెయిన్ వచ్చిందనుకోండి, థ్యాంక్ యూ లార్డ్ అనుకుంటాను. అది ఎడం చెవి కూడా ఆగుతుంది అనుకోండి, థ్యాంక్స్ లార్డ్ దగ్గరికి వచ్చేసాను అన్నమాట అనుకుంటాను. ఎందుకు భయం అనిపించదు? ఎవరిచ్చారు ఇది? నా అంతట నేను కాదు, నా కనులు తిప్పివేయి, నా హృదయాన్ని తిప్పు అని దేవుని మీద ఆధారపడిన కారణాన జై జీవితాన్ని జీవిస్తున్నట్టే భూమి మీద ఏ వ్యక్తి ప్రభువు మీద ఆధారపడతాడో ప్రభు నుంచి ఆ పునరుద్ధాన బలాన్ని పొందినవాడే బలంగా నిలబడగలుగుతాడు. మన శక్తి సామర్థ్యాలు చాలా, మనమంతా బలహీనులు, మనమంతా కలిసి కొద్దిపాటి వాళ్ళం. మన జీవితం ఏపాటిది? గాలి వంటిది. మన జీవితం ఏపాటిది? అంతలో కనపడి అంతలో మాయమైపోయేది. ఇలాంటి మనం బలవంతులుగా ఉండడం అనేది ఎలా సాధ్యమవుతుంది? బలంగా ఉండడం ఎలా సాధ్యమవుతుంది? నేను అపోస్తల కార్యాల గ్రంథంలో ఈ సీమోను అని పిలువబడే ఈ వ్యక్తి నిజంగా కేఫాలాగా కనపడ్డాడు. రీడ్ బికేమ్ ఎ రాక్. రెల్లు రాయి అయి నిలిచింది. చూడండి, కొన్ని మాటలు నేను మీతో చెప్తాను. అపోస్తల కార్యాల గ్రంథం 3వ అధ్యాయం. మూడో అధ్యాయం 12వ వచనం. పేతురు దీనిని చూచి ప్రజలతో ఇట్లెన్ను, ఇశ్రాయేలులారా, మీరు వీరి విషయమై ఎందుకు ఆశ్చర్యపడుచున్నారు? మా సొంత శక్తి చేతనైనను భక్తి చేతనైనను నడవని వీరికి బలమిచ్చినట్లుగా మీరెందుకు మా తట్టు చేరు చూస్తున్నారు? అబ్రహాము, ఇస్సాకు, యాకోబు అని వారి దేవుడు అనగా మన పితరుల దేవుడు తన సేవకుడైన యేసును మహింపరిచి ఉన్నాడు. మీరు ఆయన్ని అప్పగించితిరి. పిలాతు ఆయనను విడుదల చేయుటకు నిశ్చయించినప్పుడు
మీరు అతని ఎదుట ఆయన నిరాకరించిరి. మీరు పరిశుద్ధుడును నీతిమంతుడు అయిన వారిని నిరాకరించి నరహంతకుడైన మనుషుని మీరు అనుగ్రహింపమని అడిగితిరి. మీరు జీవాధిపతిని చంపితిరి గాని దేవుడు ఆయనను మృతుల్లో నుండి లేపెను. అందుకు మేము సాక్షులము. ఆయన నామమందలి విశ్వాసం మూలముగా ఆయన నామమే మీరు చూచి ఎరిగి ఉన్న వీనిని బలపరిచెను. ఆయన వలన కలిగిన విశ్వాసమే మీ అందరి ఎదుట వీనికి ఈ పూర్ణ స్వస్థత కలుగు చేసిన. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, బలహీనుడు, శక్తిహీనుడు, మా బలం సరిపోదు. భయాలు మిన్నుముట్టుతున్నప్పుడు, లోభం నఖముఖాలా కనిపిస్తున్నప్పుడు, వ్యర్థమైనవి లాభసాటిగాను, వ్యర్థమైనవి మమ్మల్ని పతనం చేయడానికి పాకుడు రాళ్లుగాను ఉన్నప్పుడు, మీరు మినహా మరెవ్వరూ మమ్మల్ని పట్టించుకుని కాపాడలేరు. మీరొక్కరే. మీరే మా దిక్కు, మీరే మా సహాయం, మీరే మా సమస్తం. ప్రభువా, వాస్తవానికి దిక్కులేని వాళ్ళమే. మా దిక్కు మీరయ్యారు. మా వ్యక్తిగత జీవితం దగ్గర, మా కుటుంబ జీవితం వద్ద, మా సహవాస జీవితాల వద్ద మేము నిలిచి ఉండడానికి కారకులు మీరే. మా పాదములు జారకుండా కాపాడింది మీరే. మా పాదములు జారుటకు కొంచెమే తప్పెను అన్నంతగా చివరి క్షణంలో మా చేతిని పట్టుకుని నిలబెట్టిన గొప్ప దేవుడు అని నేను ఆరాధిస్తున్నాను ప్రభువా. వాక్యం వింటున్న మా ప్రియులు సీమోను పేతురులో మమ్మల్ని మేము చూసుకోవడానికి మాకు ఈ కృపను అనుగ్రహిస్తారని నమ్మి స్తుతిస్తూ, ఇక్కడ ఎంతమంది కూడుకుని ఉన్నారో, దూరం నుంచి ఎంతమంది వింటున్నారో, వారి హృదయాల మీద నీ వాక్యం లిఖించబడడానికి, మీ ఆత్మకార్యం జరగడానికి కార్యం చేయండి. నీ దాసుని ఆశాంతం మరుగుపరిచి మీ ఆత్మచేతి నింపి మీ నామానికి మహిమ కలుగు చేసుకుందరని యేసుక్రీస్తు ప్రభు వారి పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. నువ్వు ఆయన శిష్యుడు కావా అంటే ఏమన్నాడు? అది పగల, రాత్రి. అడిగింది ఏమైనా కత్తి పట్టుకున్న సైనికుడా? కాదే. మరి ఇప్పుడు ఎక్కడ నిలబడ్డాడు? దేవాలయం దగ్గర నిలబడ్డాడు. శృంగారం అనే ద్వారం దగ్గర భిక్షం అడుక్కునే వ్యక్తి పేతురుని యోహాన్ని గట్టిగా ఇలా పట్టుకుని నిలబడి ఉన్నాడు. అందరూ చూస్తున్నారు. వాళ్ళు పరుగు పరుగున ఆ నడుస్తున్న వ్యక్తిని చూడడానికి కాదు, పేతురుని యోహాన్ని చూడడానికి కూడా పరుగున వచ్చేశారు. వాళ్ళందరూ వచ్చినప్పుడు వాళ్ళు పేతురు వంక యోహాను వంక ఎలా చూశారు అంటే, అరే వీళ్ళ రోజు అడుక్కున్నాడు కదా ఇతను, ఎలా నడిచాడు? అసలు ఆ మాట చూస్తే భలే బ్రహ్మాండం ఉంటుంది. చూడండి మీరు 7-8 వచనాలు. వాని కుడి చేయి పట్టుకుని లేవనెత్తెను, వెంటనే వాని పాదములను చీలమండలను బలం పొందును. వాడు దిగ్గున లేచి నడిచెను. నడుచుచు గంతులు వేయించు దేవుని స్తుతించు వారితో కూడా దేవాలయంలోనికి వెళ్ళను. మాకున్నదే మీకు ఇస్తా ఉన్నారంతే. మాకున్నదే, వెండి బంగారాలు మా దగ్గర లేవు, మాకున్నదే నీకు ఇస్తాం అని కుడి చేయి పట్టుకుని అలా లేపారు అతన్ని. ఎంతకాలం నుంచి ఆ దుస్థితులు అతను పడున్నాడో ఇప్పుడు లేచాడు. లేచినవాడు దిగ్గున లేచినవాడు నడిచాడు. నడిచినవాడు గంతులేశాడు. గంతులేసిన వాడు వీళ్ళిద్దరిని పట్టుకుని దేవాలయం లోపలికి వచ్చాడు. అక్కడి నుంచి బయటకు రాగానే ఇలా పట్టుకుని నిలబడి ఉన్నాడు. ఇటుపక్కన పేతురు, ఇటుపక్కన యోహాను అనుకుని ఇలా పట్టుకుని ఉన్నాడు. ప్రజలు శృంగార దేవాలయం దగ్గర అడుక్కునేవాడే ఆ వ్యక్తి బాగుపడ్డాడంట. పేతురు యోహాను అదే జాలర్లు ఉన్నారే, వాళ్ళు అతనికి ఏదో చెప్పారంట. చేపట్టుకుని లేపితే లేచి నడిచాడు, పరిగెత్తాడయ్యా. మేమంతా చూసాం, అందరూ పరిగెత్తుతున్నారు. జన సమూహాలు
ప్రభు నామంలో జరిగిన ఆశ్చర్య కార్యాన్ని చూడడం కోసం పరుగు పరుగున వస్తే వాళ్ళందరినీ చూసిన సీమోను గారు కాదు, పేతురు గారు అన్నాడు, ఇశ్రాయేలీయులారా అన్నాడు. ఇశ్రాయేలీయులారా, గుమికూడిన ప్రజలతో నిలబడి మాట్లాడుతున్న ఒక ధైర్యం కలిగిన వ్యక్తి పేతురు. ఎంత ధైర్యవంతుడు అంటే, మీరేం చేశారో తెలుసా? మీరు జీవాధిపతి నిరాకరించారయ్యా, జీవాధిపతిని చంపారయ్యా, మీరు ఆయన అక్కర్లేదని నరహంతకుని కోరుకున్నారయ్యా, ఆయన లేచాడు, ఆయన నామం పేరట ఈ కార్యం జరిగింది అన్నాడు. ఎక్కడి నుంచి వచ్చింది? ఎలా వచ్చింది? ఎలా వచ్చింది? నేనైతే ఇలా అనుకుంటాను, వాస్తవానికి స్త్రీల తర్వాత పురుషులలో మొట్టమొదట కనపడింది సీమోనుకి ప్రభు. పునరుద్ధానుడైన తరువాత మొదట స్త్రీలకు కనిపించారు. స్త్రీలకు ఎందుకు కనిపించారో పోయిన సంవత్సరం చెప్పాను మీకు, మీరు మర్చిపోయి ఉంటారో నాకు తెలియదు. మళ్ళీ చెప్పమంటారా? అవును, స్త్రీలకు ఎందుకు కనిపించారు అంటే, స్త్రీలు ఎవరు ఆయన నమ్మేసుకోలేదంట. మీకు అర్థమైందా? స్త్రీలు ఎవరు ఆయన నమ్మేసుకోలే. అమ్ముకున్నది ఎవరు? అమ్మేసుకుంది. చెప్పండి, మీరు చెప్పండి, వాళ్ళు చెప్పరు. కానీ అమ్మింది స్త్రీలు కాదు. ఎవరు? ముద్దు పెట్టుకుని అప్పగించింది చెప్పండి, స్త్రీలు కాదు, పురుషులే. రైట్, అంతేకాదు. చనిపోయిన తర్వాత అనుమానించింది స్త్రీలు కాదు, పురుషులే. ఎరగనని ముమ్మారు అబద్ధం ఆడింది స్త్రీలు కాదు, పురుషులే. ఆయన విడిచిపెట్టి పారిపోయింది చెప్పండి, సిరువు దాకా వెంబడించింది ఎవరు? వాళ్ళలో మన తాలూకు ఒక వ్యక్తి మాత్రమే రిప్రజెంటేటివ్, యోహాన్, ఇంకెవరు లేరు. అందుకనే స్త్రీలకే మొట్టమొదటి కనపడ్డాడు. కనపడి మీరు వెళ్ళి వాళ్ళతో చెప్పండి నేను లేచానని అన్నాడు ఆయన. మర్చిపోకండి మాట. మరి పురుషులందరూ ఉన్నారు కదా, వాళ్ళందరిలో మొట్టమొదట కనపడింది ఎవరికంటే సీమోనికే. చూడండి ఆ మాట, నేను మీకు పూర్తి చేస్తాను. దయచేసి మార్కు సువార్త 24 మార్కు కాదు, లూకా సువార్త 24 అధ్యాయం. ఇరవై 24వ అధ్యాయంలో దయచేసి 34వ వచనం. ప్రభువు నిజముగా లేచి సీమోనుకు కనబడినని చెప్పుకొనుచూ ఉండిరి. సీమోనుకు కనపడినని చెప్పుకొనుచూ ఉండిరి. దీన్ని పౌలు గారు ధృవీకరించారు. చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 5వ వచనం. 4 నుంచి చదువుతున్నాను. లేఖనముల ప్రకారం ఆయన 3వ దినమున లేపబడెను. ఆయన కేఫాకును తరువాత 12 కనపడిన. ఫస్ట్ ఎవరు కనపడినట్టు? కేఫాకు. నిజంగా దేవుని గొప్ప కృప ఏమిటంటే, ఆయన మళ్ళా
అలాంటి వాడు కాదు. ఎవరి లోపమైనా మనకి తెలిస్తే మనం దాన్ని ఆ రోజు మీ సెల్ ఫోన్ ఖాళీ ఉండదు. ఇక తెలిసిన వాళ్ళకి తెలియని వాళ్ళకి అందరికీ ఫోన్ చేసి చెప్పడే మన పని. చెప్పేదాకా కడుపు బాగదు కదా. ఆ వ్యక్తికి ఫోన్ చేసి అడగడతాన్ని, అతని దగ్గరికి రహస్యంగా వెళ్ళరు. వెళ్ళి ఎందుకు చేశావు, ఎందుకు ఇలా మాట్లాడావు, ఏమో నాకు అర్థం కాదు. ఆయన కంటి చూపుతో మాత్రమే చూశాడు, ముమ్మారు అబద్ధం ఆడాక. అంతటా పేతురు వెలుపలికి పోయి సంతాపపడి ఏడ్చాడు. ఏడ్చిన తరువాత పునరుద్ధానుడై స్త్రీల కనపడినవాడు సీమోనుకు మొట్టమొదటి కనపడ్డాడు. వాళ్ళిద్దరి సంభాషణ ఏమిటో రాయల, ఎలా పేతుని లేవనెత్తాడో రాయల. గుర్తుపెట్టుకోండి, అతని పతనం 10 మందిలో జరిగింది. అతని యొక్క ఉత్థానం, లేవడం రహస్యంగా జరిగింది. ఇది ఆశ్చర్యం. దేవుడు ఒక వ్యక్తిని ఎలాగూ లేవనెత్తుతాడో, ఎలా బలపరుస్తాడో, ఆ వ్యక్తికి ఎలాంటి శక్తి సామర్థ్యాలు ఇస్తాడో మన గ్రహణకు అందదు. కృంగిపోతాం, వేదన చెందుతాం, బాధపడతాం, దుఃఖం వచ్చేస్తుంది. అరేరే నేను ఎందుకు దిక్కులేను కదా అనిపిస్తుంది. నిజంగా నా కండిషన్ అది. ఒక రోజున మా నాన్న బాగా తిట్టాడు. నేను చెప్పాను కానీ సంస్కృతం బాగా వస్తుందని, మీకు బాగా తెలుసు. సాంస్క్రిట్ మాస్టర్ అయినా పుస్తకం రాయగలడు. బాగా తిట్టాడు. ఏం తిట్టాడు చెప్పను. బాగా తిట్టాడు. నన్ను తిట్టాడు, నాతో పాటు నా భార్యను తిట్టాడు, పిల్లలు లేరని తిట్టారు. చస్తే నీ మీద పడి ఏడ్చేవాడు ఎవడరా అన్నాడు. ఆయనకి నేను ఒక్కడే మళ్ళీ అన్నీ తిట్టాడు. కారణం ఏం లేదు, నేను సేవకు వచ్చానని. ఆయనకి ఇష్టం లేదు, నేను సేవ చేయడం ఇష్టం లేదు ఆయన. ఆ రోజు భలే దుఃఖంలో ఉన్నా. ప్రక్కనే ఒక తమిళియన్ ఆయన సిగ్నల్ డిపార్ట్మెంట్లో పనిచేసేవాడు. మా ఇంటి పక్కనే క్వార్టర్స్. ఆయన అన్నాడు, అల్లుడు విజయవాడలో మీటింగ్ జరుగుతున్నాయి, వెళ్దామా అన్నాడు. సరే మామగారు అన్నాను. రైల్వే వరుసలు అవి. ఇద్దరం కలిసి బయలుదేరి విజయవాడ వచ్చాం. మిట్ట మధ్యాహ్నం, బహుశా ఈ రైలు. ఆ పీడబ్ల్యూడి పెద్ద గ్రౌండ్, దాని నిండా టెంట్లు వేశారు. అంతా కలిపితే 150 మంది ఉండరు. ఎవరో ఫారినర్ మాట్లాడుతున్నాడు. ఈయనైతే ముందుకెళ్ళిపోయాడుగా, నాకు ముందుకెళ్ళే ధైర్యం లేదు. వెనకాల కూర్చున్నాను. ఒకటే మాట్లాడుతున్నాను, నాతో మాట్లాడయ్యా, నాతో మాట్లాడుకోవా. చాలా దుఃఖం ఉంది, చాలా నిరాశ ఉంది, గాయమైంది. ఎవరో గాయం చేయడం కాదు, ఎవరు చేశారు? మా నాన్నే. చాలా దుఃఖం. బయట వాళ్ళు ఎవరన్నా పట్టించుకోరు, కానీ ఇంట్లో వాళ్ళు అంటే మాత్రం గాయం ఎక్కువ అవుతుంది. ఎప్పుడు వెనక్కి కూర్చుని ప్రార్థన చేసుకుంటూ ఉన్నా. ఓ ఫారినర్ నిలబడి మాట్లాడుతున్నాడు. డూ యు నో హూ ఈజ్ అబ్రహాం అన్నాడు. అబ్రహాం ఎవరో నీకు తెలుసా? తర్జుమాదారుడు చెప్తున్నాడు. అబ్రహాం వాజ్ కాల్డ్ యాజ్ ఫ్రెండ్ ఆఫ్ గాడ్ అన్నాడు. అబ్రహాము దేవునికి స్నేహితుడని పిలువబడ్డాడు అని తర్జుమా చేస్తున్నాడు. చెప్తూ, వై అబ్రహాం బికేమ్ ఫ్రెండ్ టు గాడ్. అబ్రహాము దేవునికి ఎందుకు స్నేహితుడయ్యాడు? వై? బికాస్ there is no secrecy in between Abraham and God. దేవునికి అబ్రహాముకి మధ్యలో ఏ రహస్యాలు లేవు. దేవుడు అబ్రహాముకు చెప్పకుండా ఏమీ చేయడు, అబ్రహాము దేవునికి చెప్పకుండా ఏమీ చేయడు. అందుకే వాళ్ళ స్నేహితులు అన్నాడు. ఒక్క మాట చాలా ఏడుపు వచ్చేసింది. పక్కన చైర్ ఖాళీగా ఉంది. చైర్ మీద చేసి, ఇక్కడే ఉన్నావు కదా నువ్వు నాయన, కాబట్టి నా బాధ అంతా నీతో చెప్పుకుంటా. ఆయనతో చెప్పుకున్నా. ఇక ప్రార్థనే, ఇంకా వాక్యం వింటలేదు. నేను ఆయనతో నా బాధ అంతా, కష్టం అంతా, కన్నీరంతా చెప్పుకున్నా. ఇంటికి వచ్చా. ఆ ఉదయకాలం ప్రభు మాట్లాడా. రోమాపత్రిక 9:9 మీదటికి సమయానికి వస్తాను, అప్పుడు చారా కుమారుడు కలుగుతాడని. కరెక్ట్గా సంవత్సరానికి నాకు కొడుకు పుట్టాడు. అందుకనే వాని పేరు ఐజక్ ప్రభు కిరణ్ పెట్టుకున్నాడు. పేరు నమ్మదగిన వాడు ఆయన, శక్తివంతుడైన, బలవంతుడైన, గాయపడిన వాడిని, కృంగిపోయిన వాడిని,
వ్యర్థమైన వాటి వైపు, లోభం వైపు తిరిగిన వాడిని ఎలా లేవనెత్తుతాడో మన ఊహకు అందదు. సీమోన్ని కలుసుకున్నాడు. ఎక్కడ కలుసుకున్నాడో దట్ వాజ్ కెప్ట్ సీక్రెట్, అది రహస్యంగా ఉంది. ఏం మాట్లాడాడో రహస్యంగా ఉంది. పేతురు ప్రభు దగ్గర ఏం పశ్చాత్తాపడ్డాడో రహస్యంగా ఉంది. ప్రభు పేతురు మాట్లాడుకున్న మాటలు ఏమిటో రహస్యంగానే ఉంచాడు. కానీ పేతురు మాత్రం ఇప్పుడు బలవంతుడిగా కనపడుతున్నాడు. ఇశ్రాయేలులందరికీ చెప్పగలిగిన సమర్థవంతమైనటువంటి ఒక దేవుని సేవకుడిగా ఒక ప్రక్కన చెప్పండి కాదనడానికి వీలు లేకుండా కార్యం జరిగింది. ఆ కార్యాన్ని ఆధారం చేసుకుని ఆయన మరణ పునరుద్ధానాల గురించిన సువార్తను అతడు దేవాలయంలో ఇశ్రాయేలులందరికీ చెప్పాడు. ఎవరండి? ఈయనే కదూ. ఆలోచించారా మీరు? దేవుడు ఎంత నమ్మదగిన వాడు. నెంబర్ 1, నిన్ను ఆయన లేవనెత్తడం 10 మందికి తెలియదు. నీకు బలం ఎలా వచ్చిందో 10 మందికి అర్థం కాదు. నువ్వు మళ్ళా లేచి ఎలా నడుస్తున్నావు ఎవరికి అర్థం కాదు. నువ్వు నిలబడి మాట్లాడడానికి నీకు ఇచ్చిన సమర్థత అనూహ్యంగా రహస్యంగా ఎక్కడి నుంచి సరఫరా అవుతుందో కూడా నీకు నాకు తెలియదు. ఆయన సరఫరా చేసే దేవుడు, మర్చిపోవచ్చు. మొదటి మాట ఇది అపోస్తుల కార్యంలో. రెండో మాట దగ్గరికి వెళదాం. దయచేసి అపోస్తుల కార్యాల గ్రంథం 4వ అధ్యాయం 8వ వచనం. పేతురు పరిశుద్ధాత్మతో నిండినవాడై ఇట్లనెను. పేతురు పరిశుద్ధాత్మతో నిండినవాడై ఇట్లనెను, ప్రజల అధికారులారా, పెద్దలారా. ఇందాకేమో ఇశ్రాయేలులారా అన్నవాడు ఇప్పుడు ఎవరి ముందు మాట్లాడుతున్నాడు? అధికారులారా, పెద్దలారా. ఆ దుర్బలునికి చేయబడిన ఉపకారమును గురించి వాడు దేని వలన స్వస్థత పొందినని నేడు మమ్మల్ని విమర్శించుతున్నారు గనుక మీరందరూ, ఇశ్రాయేలు ప్రజలందరూ తెలుసుకొనవలసినదేమనగా, మీరు సిలువ వేసినట్టు, మృతులలో నుండి దేవుడు లేపినట్టు, నజరేయుడైన యేసుక్రీస్తు నామముననే వీడు స్వస్థత పొంది మీ ఎదుట నిలుచుచున్నాడు. ఇల్లు కట్టువారైన మీరు తృణీకరించిన రాయి ఆయనే, ఆ రాయి మూలకు తలరాయి ఆయను. మరి ఎవని వలనను రక్షణ కలుగదు, ఈ నామమునే మన రక్షణ పొందవలను గాని ఆకాశం కింద మనుషుల్లో ఇవ్వబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము అనెను. ద సేమ్ సైమన్, ఇదే పేతురా? ఊహించండి. ఎక్కడి నుంచి వచ్చింది ఈ ధైర్యం? ఒక అమ్మాయి, ఓ అబ్బాయి, ఎవరో అపరిచితుడు, 3 సార్లు అడిగితే ముమ్మారు. ఇప్పుడు ప్రజలందరి ముందు మాట్లాడాడు. ఇప్పుడు న్యాయసభలో నిలబడి అధికారులతోనూ పెద్దలతో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? మీరే ఆయన నామాన జరిగిన దీన్ని బట్టి మీరు మమ్మల్ని విమర్శిస్తున్నారు. ఆయన లేచాడు అనడానికి రుజువయ్యా, ఆయన సజీవుడు అనడానికి రుజువు, ఆయన మాతో ఉన్నాడు అనడానికి రుజువు ఆత్మచేత నింపబడిన వాడై. గుర్తుపెట్టుకోండి, విశ్వాస జీవితం బలహీనంగా ఉండడానికి కారణం ఏమిటి అంటే ఆత్మ నింపుదల లేకపోవడం. The filling of the Spirit is lacking in everybody's life, even though they are elders or evangelists or shepherds, who they may be. ఎవరైనా కానివ్వండి. కానీ ఆత్మ నింపుదల లేకపోవడం అనేది నీవు నేను బలహీనమైపోవడానికి గల కారణం. ఆత్మ నింపుదల ఉంటే చాలా బలంగా ఉంటాం. జరగనివ్వండి, కానివ్వండి, అవనివ్వండి, దేవుడు ఉన్నాడు, ఆయన చూసుకుంటాడు, ఆయన లేడా, ఆయనకి తెలియదా, మన భవిష్యత్తుకు ఆయన కాదా, మన పిల్లల భవిష్యత్తు ఆయనది కాదా, మనదా? కానీ మన వైపు మనం చూసుకుంటే మనకు కనిపించేది లోభం, మన వైపు మనం చూసుకుంటే కనిపించేది వ్యర్థమైందే. కానీ అవన్నీ అనర్థమైనవి. ఆయన తిప్పివేయడం కోసం మనం ఆత్మచేత నింపబడడం అనేది మోస్ట్లీ నీడెడ్. ఒకసారి ఓ దైవ సేవకుడు, పేరు మర్చిపోయాను, చాలా పెద్దవాడు ఆయన అన్నాడు, నేను ఎల్లప్పుడూ నింపబడుతూ ఉండాలి అన్నాడు.
పక్కన ఆయన ఎందుకు అన్నాడు, ఖాళీ అయిపోతుంటాను కాబట్టి అని. జవాబు ఏంటి? ఖాళీ అయిపోతుంటాను కాబట్టి నింపబడుతూ ఉండాలని. నేను మీకు ఒకసారి చెప్పాను, మళ్ళీ జ్ఞాపకం చేస్తాను. ఉదయం లేచింది కోడలు గారు ఉదయం లేచింది. అత్తగారు అయితే తెల్లవారుజాము 4 గంటలు లేచింది. మరి 70 ఏళ్ళు వచ్చింది ఆవిడకి. కోడలికి అంతా కలిపి 34. 4 గంటలకే మెలకు వచ్చేస్తుందిగా. లేచింది, చూస్తా ఉంది, లేస్తుందని. లేవల 4కి లేవల, 5కి లేవల, 6కి లేవల. సూర్యుడు రాకముందు కదా ఏం చల్లినా కదా లేవదే. ఎలా ఉంటుంది అత్తగారికి? మాట్లాడండి. కాఫీ ఇస్తుందని కాదు, ఈ ఇంటి సంస్కారం నిలబెడద్దని. అంటే అట్టగా నేను మీరు అయినా చేయమని చెప్పట్లేదు. చంద్రకాయలు లేవండి అని చెప్తున్నాను అంతే. 7 అయింది లేవల. 4 గంటలు లేచిన ఆవిడ 7 గంటల దాకా ఎదురు చూస్తూ ఉంది. లేచి 7 గంటలకి మోకరించి అరగంట దాకా లేవల. ఆ తర్వాత బాత్రూమ్కి వెళ్ళి వచ్చి మళ్ళీ బైబిల్ తీసింది, అరగంట దాకా లేవల. ఎంత అయింది? 8 గంటలకి లేచి కాఫీ పెట్టి అత్తగారి దగ్గర తీసుకెళ్ళిచ్చింది. అత్తగారు తీసుకుంటూ ఉంది, రాణిగారు ఇప్పుడు లేచిందండి. ఎంత కష్టాన్ని ఒక ముక్కలో చెప్పింది ఆవిడ. ఏమని? రాణిగారు ఇప్పుడు లేచిందని. కోడలంది, అదేంటత్తయ్య, అత్తగారు మహారాణి అయినప్పుడు కోడలు రాణి అవడంలో తప్పే ఉంది అత్తయ్య అంది. ఏమంటుంది అత్తగారు? మధ్యాహ్నం అయింది, భోజనాలు అయ్యాయి, అంతా అయిపోయింది. సాయంకాలం మళ్ళీ 3 అయింది. 4 గంటలకి ఈసారి చంద్రకాడ ఉడుకుదామని వచ్చి ఉడకటం మొదలుపెట్టింది. రాణిగారికి ఇప్పుడు తీరుబడయింది మళ్ళీ ఊడవడానికి అంది. ఇవంది, పొద్దున్న నుంచి వస్తున్నాను మీకు, ఏమైంది, ఎందుకు అట్ట వాగుతున్నారు అంది. ఎవరు? మరి పొద్దున అలా ఎందుకంది? పొద్దున దేవుని సహవాసం ఉంది, వాక్య సహవాసం ఉంది, ఆత్మచేత నింపబడిన అనుభవంలో ఉంది కనుక అలా మాట్లాడింది. ఈలోగా ఏమైపోయింది? 4 గంటలకి మొత్తం డిశ్చార్జ్ అయిపోయింది. పిల్లలతో ఏడుపు, ఆయనతో గొడవ, ఎవరెవరితోనో లేనిపోయిన సమస్యలు, ఇవన్నీ అయ్యేటోడికి ఏమవుతాం మనం? చూడండి, ఎల్లప్పుడూ దేవుని ఆత్మచేత నింపబడితే బలంగా ఉంటాం, లేకపోతే బలహీనంగా ఉంటాం. దైవాత్మ చేత నింపబడడం అనేది విశ్వాసికి అత్యంత అవసరమైన సంగతి. నింపబడ్డాడు కనుక అధికారులు ఎదుట, పెద్దల ఎదుట నిలబడి అసలు మాట్లాడిన మాట వాస్తవం అండి. ఎంత ధైర్యవంతుడు, ఎంత బలవంతుడు కనపడుతున్నాడు. ఎవరు? ఈ పేతురు గారే. చూడండి, ఆ మాట చూద్దాం, మరోసారి చదువుకుందాం, ఎందుకని మంచిది. అమ్మా నేనే చదువుతాను రా. మీరందరూ, ఇశ్రాయేలు ప్రజలందరూ, 10వ వచనం, తెలుసుకొనవలసినదేమనగా మీరు సిలువ వేసినట్టు, మృతులలో నుండి దేవుడు లేపినట్టు, నజరేయుడైన యేసుక్రీస్తు నామముననే వీడు స్వస్థత పొంది మీ ఎదుట నిలుచున్నాడు. ఇల్లు కట్టువారైన మీరు తృణీకరించిన రాయి ఆయనే, ఆ రాయి మూలకు తలరాయి ఆయను, మరి ఎవని వలనను రక్షణ కలుగదు. కేవలం ఈ కుంటివాడు లేచి నిలబడడం కాదు, మానవుడు రక్షించబడాలి అని అంటే బలహీనుడు చేయకుండా ఉండలేడు, లోపంతకు తిరగకుండా ఉండలేడు, వ్యర్థమైన వాటిని ఆలింగనం చేసుకోకుండా ఉండలేడు. తన స్వభావం బలహీనమైన స్వభావం. ఇలాంటి వాడు బలంగా నిలబడాలి, పాపాన్ని గెలవాలి, అపవాదిని గెలవాలి, లోకాన్ని గెలవాలి, తీర్పులోని తప్పించుకోవాలి, నిత్యరాజ్యంలో ఉండాలి అని అంటే కేవలం ఈ నామంలోనే, ఆయన మరణ పునరుద్ధానాల వల్లనే, ఆయన రక్తం వల్లనే తప్ప పాపి పరిశుద్ధుడిగా మారడానికి కానీ, బలహీనుడు బలవంతుడు కావడానికి కానీ మరి ఇంకే ఆస్కారం లేదు. ఈయనే. ఒక కుర్రాడు ఇలా అన్నాడు,
అన్నయ్య, నేను మీకు తెలుసు కదా పలానా డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నాను, కాంట్రాక్టర్స్ వచ్చారు నా దగ్గరికి, వచ్చి మిమ్మల్ని ఇక్కడ కొత్తగా పోస్టింగ్ ఇచ్చారు కదా, చాలా గవర్నమెంట్ ప్రాజెక్ట్, చాలా పెద్ద ప్రాజెక్ట్కి మేమేం తప్పు చేయం, మేము అన్ని పాళ్ళు సరిగానే వేస్తాం, మంచిగా చేస్తాం, కానీ మీరు వచ్చి మమ్మల్ని విసిగించొద్దు, కాంట్రాక్ట్స్ వచ్చారన్నమాట, మీరు విసిగించొద్దు, మేము తెచ్చిన కాగితాల మీద మీరు సంతకాలు పెట్టండి, మీకు మాట రాకుండా చూసుకునే బాధ్యత మాది, మీ మీద ఏగ వాళ్ళని ఇవ్వకుండా చూసుకునే బాధ్యత మాది, మీకు ఈ ప్రాజెక్ట్ అయ్యేలోగా మీకు 50 lakhs ఇస్తాం, ఇంకా 50 లక్షలు ఇస్తాం అన్న. నాకు ఆలోచి ఆడలేదు, ఏం చెప్పాలో తొయలేదు, రేపు మాట్లాడతానులే మీతో అని ఇంటికి వచ్చేసాను అన్నయ్య. వచ్చేసి మా నాన్న అడిగాను, ఇలా అన్నారు నాన్న అని. అప్పుడు మా నాన్న అన్నాడు, బాబు నువ్వు రిటైర్ అయిపోతే ఎంత వస్తాయిరా నీకు అన్నాడు. రిటైర్ అయితే ఎంత వస్తేనానా, మహా వస్తే 15 లక్షలు 20 లక్షలు వస్తేనానా అని. ఓ పని చేయి, ఈ ప్రాజెక్ట్ అవగానే రిజైన్ చేసి, ఈ ప్రాజెక్ట్ అవగానే రిజైన్ చేసేయి అని అంట. సరే వాళ్ళ నాన్న మాట తీసుకుని ట్రైన్ ఎక్కి వస్తున్నాడు. ట్రైన్లో తనకంటే సీనియర్ ఆఫీసర్ ఇంకొతను పక్కన కూర్చుని ఉన్నాడు ట్రైన్లో. సార్ ఏమిటి ఎలా ఉన్నారు, బాగా సంపాదించారు కదా, చాలా కూడబెట్టారు కదా, ఎక్కడంటే అక్కడ కొన్నారు కదా, ఎలా ఉన్నారు అంటే అన్నాడట, చూడు బాబు నాకు ఒక్కతే కూతురు కదా, ఇప్పుడు హాస్పిటల్లో ఉంది, బ్లడ్ క్యాన్సర్, తనకి ఎంత అమ్మికి పెట్టినా ఆ బిడ్డ బతకదు, సంపాదించింది ఏం చేసుకోవాలో నాకు అర్థం కావట్లేదు, ఇతనికి కూడా ఒకతే కూతురు. వచ్చేసి వాళ్ళతో చెప్పి మీరు ఇచ్చే డబ్బులు నాకు అక్కర్లేదు, నేను మాత్రం ముట్టుకోను. కోటీశ్వరుడేం కాదు ఇతను, సామాన్యుడే, కానీ ఎవరి కోసం చెప్పండి, దేవుని కోసం. రేపు దేవుని తీర్పులకు భయపడినవాడు. దేవుని భయం ఒక వ్యక్తి అంతరంగంలోనికి వస్తే అతడు పాపం చేయజాలడు. లోభం దగ్గర బలంగా ఉండాలన్నా, వ్యర్థమైన వాటి దగ్గర బలంగా ఉండాలన్నా ఆత్మ నిపుదల కావాలి. పాపం చేయకుండా ఉండాలి అంటే దేవుని భయం ఉండాలి, దేవుని భయం చేత నింపబడాలి. అలా ఉండకపోతే ఏ వ్యక్తి అయినా జై జీవితాన్ని జీవించడం అసాధ్యమైన సంగతి. మరొకని సుమ, ఇతడు నిలబడి అధికారులతోనూ వీళ్లతోనూ, మనల్ని అంటారే తెగేసి చెప్పాడని. ఏం చెప్పాడంట? తెగేసి అంటే పేకోసి కాదు, నిర్మోహమాటం లేకుండా మాట్లాడాడనే పదానికి తెగేసి చెప్పారంటారు. అది చేశాడు పేతురు. పేతురుకున్న లక్షణమైన అసలు ఇది. పేతురు ఎప్పుడైనా ఇలా మాట్లాడడం మీరు విన్నారా? పేతురు సంభాషణ ప్రభుత్వం చాలాసార్లు మనకు కనపడుతుంది కదా. మనం చూసిన 4 కూడా మౌన లక్షణాలు గతంలో కనిపించినవన్నీ. కానీ ఇప్పుడు బహిరంగంగా లేచి నిలబడి ధైర్యంగాను సాహసవంతంగాను మాట్లాడగలగడం అనేది కేవలం ఆత్మచేత నింపబడడం వల్ల మాత్రమే జరిగింది. ఇది 2వ సంఘటన. 3వ సంఘటన మీరు చూడండి, 4వ అధ్యాయం. అదే 4వ అధ్యాయంలో 18వ వచనం. అప్పుడు వారిని పిలిపించి, మీరు యేసు నామమును బట్టి ఎంత మాత్రమో మాట్లాడకూడదు, బోధింపకూడదని వారికి ఆజ్ఞాపించిరి. ఏం చెప్పారు? ఇప్పటివరకు అయిపోయింది అబ్బాయి, ఆ చచ్చిపోయిన ఆయన, సిలువేసి చంపిన ఆయన నేరం మా మీద నెడుతున్నారు మీరు. ఇప్పటివరకు ప్రకటించారు, చాలు ఇక ప్రకటించబాకండి, ప్రకటిస్తే మాత్రం ఊరుకోము, ఈసారి ఏదో వదిలేస్తున్నాం మిమ్మల్ని, ఇంకోసారి చెప్పారా జాగ్రత్త అన్నప్పుడు మనమైతే ఏమంటాం? సర్లేండి సార్, ఇంకోసారి రావులేండి మీ ఊరిక, ఒక్కసారి చెప్పి వెళ్ళిపోతాం అంటాం, అంతేగా. బాబు దండం పెడతాం, ఈ ఊరు ఎప్పుడు మాకు తెలియదు మీరు ఇట్లా అభ్యంతరం పెడతారని, వచ్చేసాం కదా ఏదో 4 వీధులు అలా తిరిగి చెప్పుకుని వెళ్ళిపోతాంలేండి అలా. ఏమన్నాడు చూడండి, 19వ వచనంలో. అందుకు పేతురు యోహానును వారిని చూచి, దేవుని మాట వినుట కంటే మీ మాట వినుట దేవుని దృష్టికి న్యాయమా? మీరే చెప్పండి. వాళ్ళని అడిగారు, మీ మాట మేము వినాలా, దేవుని మాట వినాలా? ఎవరిని అడుగుతున్నాడు? యోధా మత పెద్దల్ని, యోధా మతంలోని అధికారులను. మీరు చెప్పండి, మేము దేవుని మాటకు లోబడాలా, మీ మాటకు లోబడాలా?
మీరు చెప్పొద్దన్నారు, ఆయన మమ్మల్ని చెప్పమంటున్నాడు. దేనికి లోబడాలి? బా, he became a courageous preacher. సాహసవంతమైన ఒక బోధకునిగా నిలబడ్డాడు అతను. పునరుద్ధానం దగ్గర ఏం జరుగుతుంది? నా మనసులోకి ఇలా అనిపిస్తుంది, ప్రభు పాదాల మీద పడిపోయాడేమో, ప్రభు పాదాలను ఆలింగనం చేసుకున్నాడేమో. ఆ స్త్రీ కన్నీటితో కడిగిన ఆ పాదాలను, పునరుద్ధాన పాదాలను తన కన్నీటితో కడిగాడేమో. అయ్యా, నువ్వు నన్ను హెచ్చరించావు, మరి హెచ్చరించావు, కానీ నీ మాట నేను తోసేశాను. నాకు అర్థమైంది నేను ఎంత బలహీనున్నో. నా మీద నేను పెట్టుకున్న నమ్మకం, నా స్వాభిమానం, నా మీద ఉన్న స్వాభిప్రాయం, నా మీద నాకున్నటువంటి నిశ్చింత అవన్నీ నిశ్చయతే. ఇవన్నీ నేను పతనం అవడానికి అందరి ముందు నువ్వెవరో నాకు తెలియదని చెప్పిన దౌర్భాగ్యున్నాయా నేను. ఎలా ఏడ్చాడో, ఎంత పశ్చాత్తాపడ్డాడో తెలీదు, అది రహస్యంగానే ఉంచాడు. ప్రభు భుజం తట్టి, పేతురు, నేను మాట చెప్పాను గుర్తుందా? ఏమని? నీవు ధన్యుడువని, నీవు ధన్యుడువని, నీవు ఆ పర్వతం మీద ఇలా అన్నావు, నువ్వు సజీవుడైన దేవుని కుమారుడు అని క్రీస్తువి అన్నావు కదా నువ్వు కదూ. దీని మీద నా సంఘాన్ని కడతానని నేను అన్నానే. దేవుడు నీకు అనుగ్రహించిన ప్రత్యక్షత మీదనే నేను నూతన నిబంధన సంఘాన్ని కట్టబోతున్నానయ్యా. నీకు ఇచ్చిన ప్రత్యక్షతే. ఎవరిని పరలోకం తన సాధనంగా ఎన్నుకుందో, ఎవరికి పరలోకం ప్రత్యక్షతనిచ్చిందో, ఎవరికి పరలోకం తన ఆత్మచేత నింపిందో, ఎవరిని పరలోకం బలపరిచిందో, ఆ వ్యక్తి నిలిచి బలవంతుడుగా మీ మాట వినాలా, దేవుని మాట వినాలా అని. ఇప్పుడు అధికారులు, ప్రజల పెద్దలు ఎందులో పడి ఉంటారు? మాట్లాడండి. మళ్ళీ నేను అచ్చ తెలుగు పదం కలోక్వల్ లాంగ్వేజ్లో, అంటే మనం మాట్లాడుకునే సాధారణమైన పల్లెటూరి భాషలో మాట్లాడుతున్నాను. కుడితిలో పడ్డ ఇడికిలాగా అయ్యారు. పలకూడ మాటలు పలుకుతున్నానండి. లేదుగా ఢిల్లీ గారు, లేదుగా, అర్థం అవడం కోసం చెప్పాను. ఇంకా వాళ్ళ నోరు పెగులుతుందా? వాళ్ళు మాట్లాడగలరా? ఎదటివాడు సాహసించి మాటలాడలేనంతటి వాక్శక్తిని ఎవరిస్తారు? ఆయన. పునరుద్ధానుడు అన్నాడు, నేను నీ ప్రక్కనే ఉంటానయ్యా పద, నీ వెంటుంటానయ్యా పద, నువ్వెక్కడికి వెళ్ళినా నీతోనే. అవును, వెంకటరత్నంతో లేడా? ఎబ్బేజ్ గారితో లేడా? బిల్లి గారితో లేడా? రాయేష్ గారితో లేడా? ఉన్నాడు. అసలు ఈ కుర్రాడి సంగతి అయితే నాకు భయం అనిపిస్తూ ఉంటుందండి. ప్రార్థన చేయండి. ఇవాళ ఇక్కడ ఉంటాడు, రేపు ఇక్కడ ఉంటాడు, ఒరిస్సాలో ఉంటాడు. ఒరిస్సాలోకి వెళ్ళి బయట రావడం కష్టం, అక్కడికి వెళ్తాడు. ఆ ఆటవికుల మధ్య ఎంత ప్రమాదాలు. అక్కడికి వెళ్తుంటాడు. అక్కడ అయిపోయింది, ఎక్కడున్నావు నువ్వు అంటే అమలాపురంలో ఉన్నానని అంటాడు. ఎక్కడున్నావు నువ్వు అంటే పలానా చోట పాడేరులో ఉన్నానంటాడు. నాకు అనిపిస్తుంది, కారు వేసుకుంటాడు, ఒక్కడే వెళ్ళిపోతుంటాడు, ఎవరు తోడుండరు, భయం అనిపిస్తూ ఉంటుంది. గుర్తొచ్చినప్పుడు మధ్యరాత్రిలో ప్రార్థన చేస్తూ ఉంటాను. అమ్మాయి, పిల్లలు ముగ్గురు, ఒక్కడే. అసలు రెగరస్గా తిరుగుతుంటాడు, మామూలుగా తిరగటం కాదండి. అసలు అతను ఖాళీ ఉండడు. సరిగ్గా 3వ ఆదివారం ఆరాధన వర్తమానం చెప్పడానికి మందిరానికి వస్తాడు. ఒకవేళ ఆదివారం ఖాళీ ఉంటే మందిరం మాండ, అసలు కుటుంబం అందరితో, పిల్లలందరూ వస్తారు, అమ్మాయి వస్తుంది. తన కోసం మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. రాబోయే తరం బలంగా లేకపోతే సేవ బలిష్టంగా పటిష్టంగా ఉండదు. దానికోసం ప్రార్థన చేయటం మర్చిపోకండి. మీరు ఇలా నిలిచి మాట్లాడడం, ఇలా ధైర్యంగా మాట్లాడడానికి పరలోకం మనపక్షంగా ఉంది, ప్రభు మన పక్షంగా ఉన్నాడు. ఓ మాట పౌలు గారు అంటాడు రోమపత్రిక రాస్తూ 8వ అధ్యాయంలో, ఆయన మన పక్షముగా ఉండగా, కానీ ఇంగ్లీష్లో భలే అద్భుతంగా ఉంటుంది. మన పక్షంగా ఉండడం కాదంట, ఇఫ్ లార్డ్ ఈజ్ ఫర్ అస్ హూ ఈజ్ ఎగెన్స్ట్ అస్, అది ఇంగ్లీష్.
ఇఫ్ లార్డ్ ఈజ్ ఫర్ అస్, ప్రభు మన కోసమే ఉంటే మనకు విరోధి ఎవడు? ప్రభు ఎవరి కోసం ఉన్నారు? ఎరా పావని నీకోసమేనా కదా? చిన్న పావని కోసం, పెద్ద పావని కోసం ఉన్నాడు ఆయన కదా? అవును, ఉంటాడు, విడిచిపెట్టేడు మన కోసం. ఆయన అదే చనిపోయింది మన కోసం, రక్తం చిందించింది మన కోసం, పాతి పెట్టబడింది మన కోసం, మూడో దినాన్ని తిరిగి లేచింది మన కోసం, నేటికి సజీవుడిగా ఉంది మన కోసమే. సంఘాన్ని సిద్ధపరచడం కోసం, సంఘానికి వాక్యం ఇవ్వడం కోసం, సంఘం దేవునికి సాక్షిగా నిలబడడం కోసం, శత్రువుల మధ్య తలెత్తేటట్టు చేయడం కోసమే ఆయన మన కోసం ఉన్నాడంతే. హీఈస్ ఫర్ అస్, మన కోసం ఉన్న దేవుడు ఆయన. లేకపోతే వాళ్ళు ఇలా మాట్లాడతారా? రాస్తారండి, మీరే చూడండి. 4వ అధ్యాయంలో మొట్టమొదటి 13వ వచనంలోనే వారు పేతురు యోహానుల ధైర్యం చూచినప్పుడు వారు విజయలేని పామరులని గ్రహించి ఆశ్చర్యపడి, ఏంటి అర్థం ఏంటి? ఈ 13వ వచనానికి అర్థం ఏంటి? పామరులు అంటే అప్పట్లో ఒక ఆయన పాట రాశాడు, విద్య లేని పామరులను పిలిచాడు, దివ్యమైన బోధలెన్నో చేశాడు. విద్య లేని పామరులు కాదు వాళ్ళు. ధర్మశాస్త్రం అంతా కంఠస్థం పెట్టిన వాడిని పామరుడు అంటారా? పండితుడు కాదు అంతే. లేకపోతే పత్రిక రాస్తారా? పౌలు గారు రాసిన పత్రికలన్నింటినీ అసెస్ చేసి ఒక అద్భుతమైన మాట రాశాడు చూడండి పేతురు గారు. పేతురు పత్రిక 2వ పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం చదువుతున్నాను. మరియు మన ప్రభు యొక్క దీర్ఘశాంతము రక్షణార్థమైనది ఎంచుకొనుడి. అలాగూ మన ప్రియ సహోదరుడైన పౌలు కూడా తనకు అనుగ్రహింపబడిన జ్ఞానము చొప్పున మీకు రాసి ఉన్నాడు. వీటిని గూర్చి తన పత్రికలన్నింటిలోనూ బోధించుతున్నాడు. అయితే వాటిలో కొన్ని సంగతులు గ్రహించడం కష్టమైనవి. వీటిని విద్యావిహీనులను అస్థిరులు అయిన వారును తక్కిన లేఖనములను అపార్థం చేసినట్లు తమ స్వకీయ నాశనమునకు అపార్థము చేయుదురు. పేతురే రాసింది. విజయలేనుడా ఏమని రాశాడు? విద్యావిహీనులు అంటే ఇలిటరేట్స్, నిరక్షరాస్యులు, చదువు రాని వారు అపార్థం చేసుకుంటారు. అంతేకాదు అస్థిరులు, సరైనటువంటి స్థిరత్వం లేని వాళ్ళు, ఇంబ్యాలెన్స్డ్గా ఉండేవారు అపార్థం చేస్తారు అని చెప్పి రాయగలిగాడు. అంటే పౌలు పత్రికలన్నీ చదివాడా? పత్రికలన్నీ అసెస్ చేశాడా? ఎక్కడెక్కడ తప్పిపోయే అవకాశం ఉందో, ఎక్కడి నుంచి తప్పుడు సిద్ధాంతాలు రావడానికి అవకాశం ఉందో అన్నీ చూపించాడా ఒక్క ముక్కలో? విద్య లేని వాడు కాదు, పండితుడు కాడంతే. కొన్ని వేల సంవత్సరాల నుండి యూదులలో నిరక్షరాస్యులు లేరు. ప్రారంభం నుండి వారు అక్షరాస్యులే. కారణం ధర్మశాస్త్రం మొదటి 5 గ్రంథాలు వారు కంఠస్థం చేయాలి, ఆ వాటి ప్రకారం బ్రతకాలి వాళ్ళు. కాబట్టి ఇశ్రాయేలులో నిరక్షరాస్యుడు ఉండడు. విద్యలేని పామరులు అంటే పండితులు కాదు. కానీ ఇలా ఎలా మాట్లాడుతున్నారు వీళ్ళు అంటే యేసుతో ఉన్న వాళ్ళు ఎలాగైనా మాట్లాడతారు, అంతేగా. ఓ రోజు మీకు మాట చెప్తాను. ఒక కుర్రాడు క్లాసులో లేచి నిలబడి ఆ లెక్కకి ఆన్సర్ చెప్పాడు. చెప్పగానే మాస్టర్ అన్నాడు, రే నువ్వు ఆచార్య గారి దగ్గర లెక్కలకే ట్యూషన్కి వెళ్తున్నావు అని అడిగాడు. మీకు అర్థమైందన్నమాట. క్లాసులో లెక్క చెప్తా ఉండగా బోర్డు మీద లెక్కేశాడు. మాస్టర్ ఆగాడు అక్కడ స్టెప్ వేయడానికి. ఈ కుర్రాడు లేచి, అది సార్, దానికి ఆన్సర్ ఎంత సార్ అన్నాడు. ఇటు తిరిగి, రే నువ్వు ఆచార్య మాస్టర్ దగ్గరికి వెళ్తావా ట్యూషన్కి అన్నాడు. అవును సార్ అన్నాడు. కారణం ఎక్కడ నేర్చుకున్నాడు? ఆచార్య గారి దగ్గర నేర్చుకున్నాడు. ఆచార్య గారి దగ్గర నేర్చుకున్నాడు కాబట్టి లెక్కలు వచ్చినాయి. మాస్టారే తడబడ్డాడు అక్కడ. కానీ మాస్టారికి చెప్పగలిగిన స్థాయి ఎవరికి? ఈ బుడ్డాడికి. ఈ బుడ్డాడు ఎవరిని గుర్తు చేసుకున్నాడు? పిల్లాడిని బట్టి
ప్రభువుని వెంబడించేది బలహీనుడైనా, శక్తిహీనుడైనా, చదువు అంతగా రానివారైనా ఆయన యొక్క ప్రభావం, ఆయన శక్తి సామర్థ్యాలు వారి జీవితాల ద్వారా వెల్లడి అవుతాయని లోకం గ్రహిస్తుంది. అంతే. మీకు తెలుసా, టీవీలో కార్యక్రమం చూస్తా నాతో పనిచేసేవాళ్ళు, ఆఫీసర్స్ వాళ్ళు, అమ్మాయి ఇట్రా, అదే మన ఇంటికి పాలు తీసుకొచ్చేవాడే బాబు, నా పేరు వాళ్ళకి వెంకటరత్నం తెలీదు, అమ్మ బాబు ఉంటుంది కాబట్టి అందరికీ బాబు అనే తెలుసు. బాబు టీవీలో మాట్లాడుతున్నాడు చూడు, ఎప్పటి నుంచి కాదుగా, శుభార్త ప్రారంభం గురించి మాట్లాడుతూనే ఉన్నానుగా, చూడు బాబే మన దగ్గర పాలు తీసుకెళ్తాకు వచ్చేవాడే, గుర్తుపట్టావా నువ్వు? అది బాబు వాక్యం చెప్తున్నాడు చూడు. అదేనమ్మాయి మన ఇంటికి వచ్చి గేదెల కోసం కుడితి పట్టుకెళ్ళేవాడే బకెట్లో. కానీ ఎలా, దేన్ని బట్టి? ఆయన్ని బట్టే. మనం కాదు, మన శక్తి సామర్థ్యాలు కాదు, మనల్ని బలపరిచిన వారి యందు నేను సమస్తము చేయగలను అన్న మాట మర్చిపోకండి. మాట వీళ్ళని చూడగానే వీళ్ళు ఎవరి వారో, ఎవరికి చెందినవారో, ఎవరి బోధను వారు విన్నవారో, ఎవరి చేత బలపరచబడేవారో లోకం గుర్తిస్తుంది, ఖచ్చితంగా గుర్తించింది. ఇంతేనా? మరో మాట కూడా చూపిస్తాను. ఒంటి గంటకి ఇంకా 5 నిమిషాలు ఉంది, దయచేసి చూడండి. అపోస్తలుల కార్యాల గ్రంథం 8వ అధ్యాయం. పంతొమ్మిది 20 వచనాలు. వారి ఎదుట ద్రవ్యం పెట్టి, నేనెవని మీద చేతులు ఉంచుదునో వాడు పరిశుద్ధాత్మను పొందినట్లు ఈ అధికారము నా కీడని అడిగాను. అందుకు పేతురు, నీవు ద్రవ్యమిచ్చి దేవుని వరమును సంపాదించుకుని తలంచుకున్నందున నీ వెండి నీతో కూడా నశించునుగాక. నీ హృదయం దేవుని ఎదుట సరైంది కాదు గనుక ఈ కార్యముందు నీకు పాలు పంపులు లేవు. కాబట్టి ఈ నీ చెడుతనం మానుకొని మారు మనసు పొంది ప్రభువును వేడుకొనుము. ఒకవేళ నీ హృదయాలోచన క్షమించబడవచ్చును. నీవు ఘోర దుష్టత్వంలోను దుర్నీతి బంధకములోను ఉన్నట్టు నాకు కనపడుచున్నదని చెప్పాను. ఇది వారు దైవాధికారానికి, దేవుని చిత్తానికి అప్పగించుకున్నవారు కనుక ఎదుటి వ్యక్తి పలికిన మాటల్లో ఆ వ్యక్తి యొక్క హృదయాంతరంగాన్ని చూడగలిగిన సామర్థ్యాన్ని దేవుడు పేరుపించాడు. వాళ్ళు చేతులుంచితే వాళ్ళ మీదకి పరిశుద్ధాత్ముడు వచ్చాడని, నాకు కూడా అధికారం ఉందని డబ్బు పెట్టాడంట ముందు. అవునా? బిలాము తొలగిపోయినట్టు, గెహాజీ వెళ్ళిపోయినట్టు ఆ తట్టు తిరగల. ఈ ధనం నీతో నశించుడుగాక, తీసుకో, నువ్వు ఘోర బంధకాల్లో ఉన్నావు. ఇక్కడ ఒక మాట, నీకు నొప్పి కలిగే మాట చెప్తాను, నువ్వు ఉద్యోగం అనేది సామూహిక ఉద్యోగం అయితే ప్రమాదం ఉంది. మీకు అర్థమవుతుందా? ఎవరో ఒక వ్యక్తి మాట్లాడుతున్నాడని వేలాది మంది పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతూ అదేదో ఉజ్జీవంగా మారింది అనుకుంటే దెర్ ఇస్ ఎ డేంజర్, ప్రమాదం ఉంది అందులో. ఉజ్జీవం ఎప్పుడూ కూడా దట్ షుడ్ బి పర్సనల్, వ్యక్తిగతమైనది ఉండాలి. ఉజ్జీవం వ్యక్తిగతంగా ఒకరి నుంచి మరొకరికి అంటితే అది శ్రేష్టంగా నిలబడి ఉంటుంది. ఈ మాస్ రివైవల్లో ప్రమాదం ఉంది. ఇతడు చూడండి మీరు 13వ వచనం. అప్పుడు సీమోను కూడా నమ్మి బాప్తిసం పొంది ఫిలిప్పుని ఎడబాయకుండి సూచక్రియలను గొప్ప అద్భుతం జరుగుడు చూచి విభ్రాంతులు దినం. నమ్మాడంట, బాప్తిసం పొందాడు,
ఫిలిప్పుని ఎడబాపల ఎవరైతే ఆ రివైవల్కి సాధనంగా ఉన్నాడో ఆ ఫిలిప్పుని విడిచిపెట్టకుండా ఉన్నాడు. నమ్మాడు, బాప్తిసం పొందాడు, అతనితోనే ఉన్నాడు. కానీ యోహాను గారు, పేతురు గారు రాగానే వాళ్ళ ద్వారా జరిగిన కార్యం చూడగానే డబ్బులు పెట్టది కొనుక్కోవాలి అనుకున్నాడు. మరి నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షించబడిన అన్నారు కదండి, మరి ఘోర బంధకంలోను దుర్నీతి సాధనంగా నువ్వు ఉన్నావని ఇన్ని మాటలు ఎందుకు అన్నాడు పేతురు అంటే, ఈ వ్యక్తి మారు మనసు పొందలా. నమ్మి బాప్తిసం పొందింది ప్రభువుని కాదు, నమ్మింది అతను. మీరు పై వచనం చూడండి, తెలుస్తుంది మీకు. చూడండి 12వ వచనం. అయితే ఫిలిప్పు దేవుని రాజ్యమును గురించి, యేసుక్రీస్తు నామమును గురించి సువార్త ప్రకటించుండగా, చదవండి, వారు అతని నమ్మి, ఎవరిని? ఫిలిప్పుని, యేసుప్రభుని కాదు. పురుషులను స్త్రీలను. మరి ఎవరు నమ్మారు? మేము ఎవరు అనుకున్నామండి? మేము సామాన్యులు అనుకుంటున్నారా? ఫలానా అన్న దగ్గర, బాబు మీరు పొందవలసిన యేసు ప్రభు పాదాల దగ్గర, అన్న దగ్గర కాదు, అన్నల దగ్గర, పెద్దల దగ్గర కాదు. నువ్వు మారు మనసు పొందవలసింది అక్కడ. నమ్మింది ఫిలిప్పుని, బాప్తిసం పొందాడు ఫిలిప్పుని నమ్మి. యేసు ప్రభుని నమ్మలేదన్నమాట కదా. మాస్ రివైవల్లో అంటారు, నాకు చాలా ఆశ్చర్యం, ఎప్పుడు బాధపడుతుంటాను. మీరు ఎక్కడికి వెళ్తారంటే ఫలానా చోటకి వెళ్తాను, మీరు మారు మనసు పొందారని అడుగుతాను నేను వాళ్ళని. అదేంటండి అలా అంటారు? అన్నీ తీసేసాంగా, ఎప్పుడో తీసేసాం, పక్కన పెట్టేసాం, మమ్మల్ని మళ్ళీ మారు మనసు పొందమంటారండి మీరు? అవన్నీ ఎప్పుడో అయిపోయినాయండి బాబు. నేను అంటాను, తిట్టుకోబాకండి. వడ్డీలకి ఇవ్వడం మానేశారా? వడ్డీలకి ఇవ్వడం మానేశారా? లేదే. అవునా? రేపు ఓట్లు వస్తాయి, తీసుకోకుండా మానేస్తారా? అదేదేనండి. అవునా? దేవునికే అబ్బా, దాన్ని కూడా అప్లై చేసుకుంటాం. దానికి ఇందాక అన్నాడు కదా తమ్ముడు, దేనికి ఎలా అప్లై చేసుకుంటారో జాగ్రత్త. తిరిగి జన్మించిన వాడు ప్రమాణం మీద బతుకుతాడు, దైవిక నియమం మీద జీవిస్తాడు. ఆత్మ నియమం అతని జీవన సూత్రం అవుతుంది. నిలబడగలిగిన శక్తి సామర్థ్యాలు, ధనాన్ని నిరాకరించి ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడగలిగిన సత్తువ పేతురుకి ఎవరిచ్చారు? ఆయనే. దేవుని మీద ఆనుకున్నవాడుగా పేతురున్నాడు. మరో మాట చెప్పి ముగిస్తాను, చూడండి మీకు దయచేసి. ఇంకా చెప్పాలి కానీ, అపోస్తలుల కార్యాల గ్రంథం 12వ అధ్యాయం 6వ వచనం. హేరోదు అతన్ని వెలుపలికి తీసుకుని రావాలని ఉండగా ఆ రాత్రియే పేతురు 2 సంకెళ్లతో బంధింపబడి 2 సైనికుల మధ్య నిద్రించుచుండెను, మరియు కావలి వారు తలుపు ఎదుట చెరసాల కాచుకొని చూండ్రి. పేతురు అంటే నిన్న మీరు అన్నారు దుడుకు అని. పేతురు అంటే తొందరపాటుతనం అని. కానీ ఏ దుడుకు లేకుండా నిద్రపోతున్నాడు. ఎవరి మధ్యలో? 2 సంఖ్యలు వేశారంటాడు, అటుపక్క అయినా ఇటుపక్క ఒక అతను, మధ్యలో పడిన హాయిగా నిద్రపోతున్నాడంట. తెల్లవారితే ఏం జరుగుద్ది? చూడండి ఏం జరుగుద్ది. 12వ అధ్యాయంలోనే మొదటి వచనం చూడండి. దాదాపు అదే కాలం ముందు రాజైన హేరోదు సంగపు వారిలో కొందరిని బాధపెట్టుటకు బలాత్కారముగా పట్టుకుని యోహాను సహోదరుడని యాకోబును ఖడ్గముతో చంపించెను. ఇది యూదులకు ఇష్టమైన కార్యమని తెలుసుకొని పేతురును కూడా పట్టుకునెను. ఆ దినములు పులియని రొట్టెల పండుగల దినములు. అతన్ని పట్టుకుని చెరసాలలో వేయించి పస్కా పండుగైన పిమ్మట ప్రజల ఎదుటకు అతని తేవాలని ఉద్దేశించి అతని కావలిని ఉంచుటకు 4 చతుష్టయముల సైనికులకు అతన్ని అప్పగించాను. తెల్లవారితే ఏమవుద్ది? బయటికి తేవాలి. మరి ఈయన ఎట్ట చంపుతాడో తెలియదు. ఏ ప్లాన్ వేసుకున్నాడు? ఆయన్ని కత్తితో చంపాలనుకున్నాడు, ఈయన ఎలా చంపాలనుకున్నాడు తెలియదు. రాత్రికి తెల్లారి చచ్చిపోతాను అని అంటే ఎలా ఉంటుంది?
మీరు ఎప్పుడైనా జైలుకి వెళ్ళారా? అంటే తప్పు చేసి కాదు, చూడటానికి. నేను వెళ్ళాను, జైల్లో సువార్త చెప్పడానికి వెళ్ళాను. రేపు జడ్జిమెంట్ అని అంటే వాళ్ళ ముఖాల్లో నుండి మరణ భయం కనపడదు. చెరసాల్లో ఉన్న వారి ముఖాల్లో మరణ భయం కనపడద్ది. మనం కనపడగానే కొంతమంది రివర్స్ అవుతారు, కొంతమంది ఆశగా దగ్గరికి వస్తారు. వాస్తవానికి తెల్లవారితే న్యాయ తీర్పు ముందు నిలబడాలి. ఏం జరుగుతుందో తెలుసు. యాకోబుని చంపేశాడు, నెక్స్ట్ తనే లిస్టులో. ఫస్ట్ యాకోబు, నెక్స్ట్ పీటర్. కానీ హాయిగా పడుకుని నిద్రెందుకు పోతున్నాడు? ఎలా నిద్రపడద్ది చెప్పు? తెల్లారు అప్పుడోళ్ళు వస్తారంటే నిద్రపడుతుంది మనకి కదా, నిద్రపడద్దా? క్షమించే మాట చెప్తా, ఏమనుకోకండి. రేపొద్దున మా అమ్మ వస్తుంది అమ్మాయి అని చెప్పాడు అనుకోండి, ఏమంటది? అయితే నేను తెల్లవారుజామున పుట్టింటికి వెళ్తానంటది. ఇంకా రాత్రి నిద్రపోదు కదా. అరే రే రే, మనకిష్టం లేని వాళ్ళు వస్తేనే తట్టుకోలేని మనస్తత్వం మనది. మనల్ని గాయపరుస్తారంటే ఇంట్లో ఉండకుండా పారిపోయే తత్వం మనది. పేక తెగుద్దని తెలిసి నిద్ర ఎలా పట్టిందండి? ఎలా? హౌ ఇస్ ఇట్ పాసిబుల్? ఎందుకు సాధ్యమైందో లేఖనం స్పష్టంగా చెప్పింది. చూడండి, లూకా సువార్త 24వ అధ్యాయం. కాదు, క్షమించండి, యోహాను సువార్త ఆఖరి అధ్యాయం, 21వ అధ్యాయం 18వ వచనం చదువుతున్నాను. యేసు, నా గొర్రెలను మేపుము. నీవు యవనుడు అయినప్పుడు నీ అంతటి నీవే నడుము కొట్టుకుని నీకిష్టమైన చోటుకు వెళుచుంటివి. నీవు ముసలివాడవైనప్పుడు నీ చేతులు నీవు చాచుదువు, వేరొకడు నీ నడుము కట్టి నీకిష్టము కాని చోటుకి నిన్ను మోసుకొని పోవునని నీతో నిశ్చయముగా చెప్పుచున్నానని అతనితో చెప్పాను. విన్నారా మీరు? తర్వాత వచ్చిన కూడా చూడండి. అతడు ఎట్టి మరణం వలన దేవుని మహింపరచును, దాన్ని సూచించు ఆయన మాట చెప్పాను. ఏమిటి దీని అర్థం? ఇప్పుడు నీవు ముసలాడు కాదు, వయసున్నాడువి, అందుకనే వలభుజాన్ని వేసుకుని వెళ్ళావు. కానీ నీతో చెప్తున్నాను నేను, రేపు ముసలాడు అయిపోతావు. అప్పుడు వేరొకడిని నడుము కడతాడు, నువ్వు చేతులు చాపుతావు అంతే. నీకు ఇష్టం లేని చోటుకు తీసుకెళ్తారు అన్న. పేతురుకి అర్థమైంది ఏమని? ఆయన మాట నిశ్చయం కదా. నిశ్చయము అనే పదం మళ్ళీ వాడాడు ప్రభు ఇక్కడ. అంటే క్షమించండి, మరో పదం, దురుసు పదం వాడుతున్నాను. అదేంటంటే హేరోదు కాదు, వాళ్ళ తాత అయినా నన్ను ఏం చేయలేడు. మహాహేరోదైనా ఏం చేయలేడు నన్ను. కారణం, నా ప్రభు అన్నాడు, ముసలితనం వచ్చేదాకా బతుకుంటావా నువ్వు? ముసలితనంలో నేను చంపుతారు, అప్పటిదాకా బతికే ఉంటావు. అది చెప్పిన మాట. కాబట్టి నేను ఇప్పుడే జావన. సైన్యం రాని, 4 చతుష్టయాలే ఉండని, ఎంత సైన్యం ఉన్నా నా ప్రాణం ఎవరి చేతిలో ఉంది? వీళ్ళు అనుకున్నారు సంఖ్యలేసి మా చేతుల్లో ఉందని. లేదు లేదు, నేను ఆయన చేతుల్లో ఉన్నా. కాబట్టి రేపు నేను చావను. ఎట్టి పరిస్థితులు ఇప్పటిదాకా నేను ఎప్పటిదాకా బతుకుంటా? వృద్ధునయ్యేంత వరకు, నేను చేతులు చాపి నా నడుము కట్టుకోలేనంత వరకు బతికే ఉంటా. కాబట్టి నాకేంటి భయం? అవునా? ఓ పాట ఉంది ఆంధ్ర క్రైస్తవం,
నాకేలా భయము, నాదుడుండంగా. నాకెందుకు భయం? నా నాదుడున్నాడు, నా ప్రభు ఉన్నాడు, నా రక్షకుడు ఉన్నాడు. ఆయన నన్ను విడిచిపెట్టేవాడు కాడు. ఎప్పుడు కదా మనం అందరం పాడతాం, మేము భయపడము, ఇక మేము భయపడము. ఏ ఏ ఏ భీతి రాదని ప్రభువే చెప్పాను మాకు, మేము భయపడము అనే పదం. కారణం, భయపడకపోవడానికి మన గుండె ఉక్కని కాదు. ప్రభువే మన భయంకి పరిష్కారం, ప్రభువే మన ధైర్యం, ప్రభువే మన శక్తి సామర్థ్యాలు. ఆయన విడిచిపెడితే భయపడదాం. కానీ ఆయన అన్నాడు, నేను బ్రతికుండేది నీకోసమే, సదాకాలం నీతో ఉంటాను. కాబట్టి అంత సైన్యం ఉన్నా, తెల్లవారి మరణశిక్ష వస్తుందన్నా హాయిగా నిద్రపోగలిగిన వ్యక్తిత్వం, నిద్రపోగలిగిన శక్తి సామర్థ్యాలు ప్రభు పేతురుకి ఇచ్చాడు. బలహీనులను ఆయన బలపరిచి వాడుకునే గొప్ప దేవుడు. సమస్త మహిమ ఆయనకి చెందునుగాక. ప్రార్థన చేసుకుందాం.